హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ప్రసిద్ధ రచయిత వి రాజారామ్మోహన్ రావు గారు. తెలుగు సాహిత్యంలో చాలా మందికి కమర్షియల్ రైటర్స్ తెలుసు. ఎండమూరి వీరేంద్రనాథ్, అలాగే మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు. సో ఎండమూరి గారు కూడా గురుతుల్య భావాన్ని ప్రకటించినటువంటి రచయిత వి రాజారామ్మోహన్ రావు గారు. అలాగే మల్లాది గారు కూడా అదే అభినందన భావాన్ని తెలియజేశారు, అదే అప్రిసియేషన్ని కూడా తెలియజేశారు చాలాసార్లు. ఈరోజు వి రాజారామ్మోహన్ రావు గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్న సందర్భం ఏంటంటే, రాజారామ్మోహన్ రావు గారు రాసిన శృంగార యాత్ర అనే నవలకి అన్వీక్షికి ఉగాది నవల పోటీల్లో బహుమతి వచ్చింది. ఈ బహుమతి వచ్చింది ఉగాది సందర్భం అయినప్పటికీ కూడా ఈ నోవెల్ అనేది చాలా స్పెషల్ అండ్ ఇంపార్టెంట్. అందుకే కొంచెం లేట్ అయినా సరే ఈరోజు రాజారామ్మోహన్ రావు గారితో ఈ నవల గురించే కాదు, ఆయన రైటింగ్ జర్నీ గురించి కూడా అడిగి తెలుసుకుందాం. రాజారామ్మోహన్ రావు గారు ఎలా ఉన్నారు? బాగుందమ్మా. ఓకే, అసలు మీ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది రైటింగ్ కెరియర్లో? రైటింగ్ కెరియర్ అంటే అసలు ఎవరు అనుకోరు అనుకుంటా, పుట్టగానే రైటర్ అవుదామని ఎవరు అనుకోరు కదా. నేను కూడా దానికి భిన్నమేం కాదు. నా ఫార్మేటివ్ ఇయర్స్ అన్నీ ఏలూరులో గడిచాయి. అంతకుముందు నేను పుట్టింది యాక్చువల్గా రాజమండ్రి అమెరికన్ హాస్పిటల్ మా మదర్ నన్ను కన్నారు. ఆ తర్వాత అప్పుడు మేము తాడేపల్లిగూడెంలో ఉండేవాళ్ళం, వెస్ట్ గోదావరి. వెంటనే తాడేపల్లిగూడెం వచ్చాం. 5-6 ఏళ్ల వరకు అక్కడ పెరిగాను. ఆ తర్వాత కొన్నాళ్ళు అక్కడెక్కడ చదువుకున్నా, ఎక్కువ భాగం చదువుకున్నది ఫార్మేటివ్ ఇయర్స్ అన్నీ ఏలూరులో జరిగాయి. ఆస్తులు ఉంటేనే సొంత ఊరు అన్నది పెర్మనెంట్గా నిలబడుతుంది. ఆస్తి, సొంత ఇల్లు లేకపోతే సొంత ఊరితో ఉద్యోగరీత్యా దూరం అయిపోతాం. నేను కూడా అలాగే దూరం అయిపోయాను. కానీ ఎవరైనా మీది ఏ ఊరు అని అడిగితే ఆ ఫార్మేటివ్ ఇయర్స్ యొక్క ఎఫెక్ట్ వల్ల మాది ఏలూరు అని చెప్తాను. ఏలూరులో నేను చదువుకుంటున్న టైంలో, ఎయిత్ స్టాండర్డ్ ఆ టైంలో నా క్లాస్మేట్ పి కుమారస్వామి అని ఒకతను ఉండేవాడు. వాడు బాలయ్య అని పిలిచేవాళ్ళం. వాడు అప్పటికి మాకు 12 ఏళ్ళు 11 ఏళ్ళ వయసు ఉంటుంది. అప్పటికే వాడు పంచకావ్యాలు చదివేశాడు, పద్య రచన చేసేవాడు. భారతిలో వాడు పద్యాలు వచ్చేవి. వాడు నేను కలిసి తిరుగుతున్నప్పుడు మాకు ఇంక వేరే వ్యసనాలు ఏం లేవు, టీలు తాగటం, సాహిత్యం గురించి మాట్లాడుకోవటం. వాడు ఆ పద్యకావ్యాల గురించి, అందులో ఉన్న పద్యాలు, వాటి సొగసు, వాటి గురించి చెప్తుండేవాడు. సరే, అది వింటుండగా నాకు నెమ్మదిగా ఈ సాహిత్యం మీద ఆసక్తి మొదలైంది. కానీ నేను అప్పటికి చదవటం ఏం మొదలు పెట్టలేదు. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు సాహిత్యం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరు లేరు. చందమామలు అలాంటివి కూడా మా ఇంటికి వచ్చేవి కావు. కానీ ఆ పీరియడ్లో ఇంచుమించుకంటే ఆ పీరియడ్ కొంచెం అటు ఇటుగా డిటెక్టివ్ నవల సాహిత్యం విపరీతంగా వచ్చింది. డిటెక్టివ్ నవలల వల్ల అది శవ సాహిత్యం, మంచిది కాదు, అవి మనుషులను పాడు చేస్తాయి అన్న అభిప్రాయాలు ఉన్నా కూడా డిటెక్టివ్ సాహిత్యం చేసిన గొప్ప మేలు ఏంటంటే మనుషుల్లో రీడబిలిటీ విపరీతంగా పెంచింది. అంటే రీడబిలిటీ అంటే చదువుకున్న వాళ్ళు, సాహిత్యకారులే కాకుండా సామాన్య ప్రజానీకం, అంటే రిక్షా వాళ్ళ దగ్గర నుంచి, హోటల్లో పనిచేసే కుర్రాళ్ళ దగ్గర నుంచి, సినిమా హాల్ బాయ్స్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా చదవటం మొదలెట్టారు. సో రీడబిలిటీ బాగా పెరగడానికి డిటెక్టివ్ సాహిత్యం తోడ్పడింది. నేనే కాదు, నాలాంటి చాలామంది రైటర్స్ అవ్వటానికి కారణం డిటెక్టివ్ సాహిత్యం చదవటం. నేను మొట్టమొదటి చదివిన వచనం అది. ఆ వచనం తర్వాత అది దాంట్లో ఉన్న ఇంకో గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే మన క్రియేటివ్ బ్రెయిన్ మన అక్కడ ఉండిపోనివ్వదు. కొంతకాలం అయ్యేటప్పటికి విసుగొచ్చేస్తాయి. విసుగొచ్చేసి క్రమేపీ మంచి సాహిత్యానికి మళ్ళుతాం. అలాగే వాడు చదువుకుంటున్న రోజుల్లో నేను వచనం చదివేవాడిని, వాడు పద్యకావ్యాలు చదివేవాడు. ఇద్దరం ఒకరికొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళం. ఎక్స్చేంజ్ చేసుకుంటున్న టైంలో మనం చదవటం, ఇలా మాట్లాడుకోవటమే కాదు, మనం ఎందుకు రాయకూడదు అని ఒక అభిప్రాయం మా ఇద్దరికి కలిగింది. రాజారామ్మోహన్ రావు గారు, మధ్యలో ఇందాక మీరు చెప్పారు ఇవి చదువుతున్న క్రమంలో ఏది మంచి సాహిత్యమో తెలుస్తుందని. మీరు చదువుతున్న క్రమంలో మీకు ఏది మంచి సాహిత్యం అనిపించింది, ఏది కాదని అనిపించింది? అంటే ఆ రోజుల్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 58, 57 ఆ ప్రాంతం. అప్పటికి ఎంతసేపు పద్యకావ్యాలే, ప్రబంధాలే, భారత రామాయణ భాగవతాలే గొప్ప సాహిత్యం అని ఉండేది. మిగిలిన వచన సాహిత్యం అంతగా ఇంప్రూవ్ కాల. వచన సాహిత్యం వచ్చినా కూడా కొంచెం గ్రాంధిక వాసనలు ఉన్నటువంటి కాలం. అంటే అప్పటికి
వ్యవహారిక భాష వచ్చింది కానీ ఇంకా అంతగా పాపులర్ అయిన కాలం కాదు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండి నీలో ఒక అనుభూతిని క్రియేట్ చేయగలిగింది మంచి సాహిత్యం. అప్పుడు అదే మంచి సాహిత్యం అనిపించింది నాకు, ఇప్పుడు కూడా అదే మంచి సాహిత్యం అనిపిస్తుంది. మీరు రాసినటువంటి మొదటి రచన ఇది కథ? మొట్టమొదటి కథలు రాశాను. మొట్టమొదటి ఏ కథ రాశాను ఇప్పుడు గుర్తులేదు. కారణం ఏంటంటే నాకు కానీ కుమారస్వామికి కానీ, అది బాలయ్య అని చెప్పాను కదా, మాకు ఎలా రాయాలి ఆ ప్రాథమిక గ్రామర్ అది తెలియదు. వాడికి కొంచెం తెలుసు పద్యాలు అవి రాయటం, నాకైతే ఏమీ తెలియదు. మేమిద్దరం కలిసి మొట్టమొదటి మొదలుపెట్టింది ఏంటంటే డిటెక్టివ్ నవల ఒకటి మొదలుపెట్టాం. ఎందుకంటే అప్పుడు చాలా పాపులర్ రైటరు విశ్వప్రసాద్ గారు అని ఒక ఆయన ఉండేవాడు, డిటెక్టివ్ రైటర్. వాళ్ళ బ్రదర్ డాక్టర్ మల్లికార్జునరావు అని, ఆయన కూడా రైటరే. ఆయన మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన తరచుగా మాకు ఏలూరు మా ఇంటికి వచ్చేవాడు. ఆయనకు భానుదయ పబ్లికేషన్ అని ఒక పబ్లికేషన్ కూడా ఉండేది. ఆయన ఉన్నాడు, మనం డిటెక్టివ్ నవల్ రాస్తే ఆయనకి ఇవ్వచ్చు, ఆయన అచ్చు వేసేస్తాడు అని ఒక ఫ్లెక్సిబిలిటీ చూసుకుని మేము ఇద్దరం డిటెక్టివ్ నవల్ రాయటం మొదలెట్టాం. రాసి ఒక 70-80 పేజీలు రాసాం. 70-80 పేజీలు రాసి ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చాం. ఆయన చూసి నవ్వాడు. నవ్వి బాగానే ఉంది, వేయటానికి కూడా నాకేం అభ్యంతరం లేదు, వేస్తాను, కానీ ఇది డిటెక్టివ్స్ నవల్ సైజులో 1/4 కూడా రాదు, దీన్ని ఇంకా 3 రెట్లు పెంచాలన్నాడు ఆయన. మాకు అప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయి ఇంకా పెంచడం అన్నది వదిలేసాం. వదిలేసిన తర్వాత నేను క్రమేపీ కథలు రాయటంలోకి వచ్చాను. కానీ కథల తాలూకు గ్రామర్ కానీ ఆ పంక్చుయేషన్స్ కానీ, కనీసం పంక్చుయేషన్స్ కూడా తెలియవు. అలా కథలు రాస్తూ పత్రికలు పంపించడం మొదలుపెట్టాను. నావి దరిదాపు 35 కథలు రిటర్న్ అయ్యాయి. ఇలా పంపిస్తే అలా వెనక్కి వచ్చేవి. నాకు అనుమానం కూడా వచ్చేది, వీళ్ళు చదవకుండా పంపించేస్తున్నారని. ఒకసారి ధనికొండ హనుమంతరావు పత్రిక పంపిస్తే ఆయన మర్నాడు వెనక్కి పంపిస్తే నేను ఉత్తరం రాసి నా కథ చదివినట్టు లేదని మళ్ళీ పంపించాను. చెప్తే ఆయనేమో ఉత్తరం రాశాడు. ఉత్తరం రాసి నీ కథ నేను చదివాను, బాగాలేదు కాబట్టి వెనక్కి పంపించాను, ఇంకా కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా కథలు చదివి రాయటం మొదలుపెట్టు అన్నాడు. సరే అలా ఆ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత 1966లో నేను 65లో రైల్వే ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో ఆ 65 నుంచి నేను ఇంకెక్కడే స్థిరపడ్డాను. 66లో అప్పటికి ఈ కుమారస్వామి మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. 65 ప్రాంతంలో వచ్చేసి కృష్ణా పత్రికలో సబ్ ఎడిటర్గా చేరాడు. నేనేమనుకున్నాను, మా నాడు ఉన్నాడు కదా, మన కథ వేసేస్తాడు అని వీడికి కథలు ఇవ్వటం మొదలుపెట్టాను. వీడేమో అక్కడే చదివేవాడు, మా రూమ్లో ఒకే రూమ్లో ఉండేవాళ్ళం, చదివేవాడు. కానీ నా తృప్తి కోసం ఆఫీస్కి పట్టుకెళ్ళి సాయంత్రానికి తిరిగి తీసుకొచ్చాడు, బాగాలేదురా అనేవాడు. ఇలాగ 2-3 కథలు అయ్యాయి. 2-3 కథలు అయిన తర్వాత ఇదేంటి వీడు కూడా వేయట్లేదు, అసలు మన రైటర్ కాలేమా అని ఒక అనుమానం కూడా వచ్చింది. సరే మొత్తానికి ఒక కథ ఒక్క క్షణం అనే ఒక కథ వాడికి నచ్చింది. కథ బాగా వచ్చిందిరా, కథ వేస్తాను నేను అన్నాడు. అది నా మొదటి కథ 1965లో వచ్చాయింది. ఇంకొక విషయము, 1965 మీరు చెప్పిన ఆ స్పాన్లో రైటింగ్ నిజంగా కెరియరే. అండమూరి వీరేంద్రనాథ్ గంధమాల, వెంకట కృష్ణమూర్తి లాంటి ఎంతోమంది పాపులర్ రైటర్స్ వచ్చారా, దాని తర్వాత వచ్చారు. అప్పుడు ఉన్నటువంటి విశ్వప్రసాద్ గారు కానీ వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత రైటింగ్కి డబ్బులు వచ్చేవి. కమర్షియల్ రైటింగ్కి చాలా స్కోప్ ఉన్నటువంటి ఏరియా టైం అది. మీరు ఎందుకు కమర్షియల్ రైటింగ్ వైపు అస్సలు ఆసక్తి చూపించలేదు? మనిషికి ఒక తత్వం ఉంటుంది, అది ఎందుకు అంటే సరైన సమాధానం ఉండదు. నాకు ఎంతసేపు ఈ బయట ఉన్నటువంటి డౌన్ ట్రాడన్ పీపుల్ ఉంటారు కదా, అదో జగతికి సంబంధించిన వాళ్ళు, పాకివాళ్ళు, పనివాళ్ళు, రిక్షా వాళ్ళు, బిచ్చగాళ్ళు, ముఖ్యంగా బిచ్చగాళ్ళు, వాళ్ళు ఎక్కడ పడుకుంటారు, ఏం తింటారు, తిన్నది అడుక్కున్నది ఏదో తింటారు, ఎక్కడ పడుకుంటారు, వీళ్ళ కాలకృత్యాలు ఎలా తీర్చుకుంటారు, ఇటువంటి ఇంక్విజిటివ్నెస్ ఒకటి ఉండేది నాకు. ఉండి మన లైఫ్కి వాళ్ళ లైఫ్కి ఇంత తేడా ఏమిటి అన్న ఒక జిజ్ఞాసతోటి వాళ్ళ మీద కేంద్రీకరణ ఎక్కువై వాళ్ళ సాహిత్యం రాయటం మొదలుపెట్టాను. పైగా ఆ రోజుల్లో అప్పటికి అది ఒక డిఫరెంట్ ఫీల్డ్. పేదవాళ్ళ గురించి రాసేవాళ్ళు కానీ బొత్తిగా బెచ్చగాళ్ళ గురించి, తర్వాత ఇట్లాగా దిక్కుముక్కు లేని వాళ్ళ గురించి
ఇలాంటి వాళ్ళ గురించి రాసిన వాళ్ళు తక్కువ ఉన్నారు, పూర్తిగా లేకపోలేదు, కానీ దాని మీద నేను ఉధృతంగా రాస్తూ వచ్చాను. దానితో నేను అనుకోవటం నాకు సీరియస్ లిటరేచర్ అలవాటు అయినట్టు. ఇంకొక విషయము, ఇవి రాస్తున్న క్రమంలో మనం పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం ఒక మంచి ఇష్యూని సెలెక్ట్ చేసుకుని రాస్తున్నాం అనుకోవడం వేరు, దాని ఇంపాక్ట్ కనిపించడం, అదే కంటిన్యూ చేయాలంటే మనకి ఇంకేదో కావాలి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా. అలా మీ రైటింగ్లో మీరు ఎప్పుడైతే డౌన్ ట్రాడెన్ సెక్షన్స్ గురించి రాసినప్పుడు అలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా మీ లైఫ్లో? ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే రాసినప్పుడు ఆ రోజుల్లో మంచి స్పందన ఉండేది. తర్వాత మాకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్లో నేను 66లో నా మొదటి కథ వచ్చింది కదా, 67 వచ్చేటప్పటికి నాకు కొంతమంది మిత్రులు హైదరాబాద్లో పరిచయం అయ్యారు. వాళ్ళు ఎవరంటే ప్రఖ్యాత చిత్రకారుడు చంద్ర, వాడు అప్పటికంత ప్రఖ్యాత కాదు, డి వెంకటరామయ్య గారు అని ఒక రైటరు, శ్రీకంఠమూర్తి అని ఒక రైటరు. శ్రీకంఠమూర్తి గారు తర్వాత సితార్ ఎడిటర్గా కూడా చాలా ఏళ్ళు పనిచేసాడు ఆయన. తర్వాత నగ్నముని, భైరవయ్య, దిగంబర్ కోవిల్లో, తర్వాత శ్రీపతి గారు అని ఒక సీనియర్ రైటరు, తర్వాత ఇట్లా మేమంతా నారాయణగూడ ఏరియాలో రోజు కలుసుకునేవాళ్ళం. మాకు నారాయణగూడ రైటర్స్ అని పేరు ఉండేది. మేము ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి ఆదివారం ఒక చోట కలిసి మేము కథ రాసి తీసుకెళ్ళాలి అక్కడికి. అంటే ఎప్పుడైనా ఒక వారం రాయలేకపోవచ్చు, అక్కడ కథ చదవాలి. మాకు కథ అచ్చవటం, మిగిలిన వాళ్ళు ఏమనుకుంటున్నారు వీటి మీద దృష్టి ఉండేది కాదు. ఈ మా రైటర్స్ మీట్లో కథ గురించి వచ్చే ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్గా ఉండేది. అక్కడ చాలా నిష్కర్షగా కథ గురించి చర్చించుకునేవాళ్ళం. ఈ వాక్యం బాగుంది, ఈ పదం బాగుంది, ఇది బాగాలేదు, ఇది నెగిటివ్ షేడ్ ఉంది, ఇది పాజిటివ్ షేడ్ ఉంది, ఇలా మాట్లాడుకున్నాను. అలా బాగా సెల్ఫ్ డెవలప్ అయ్యాం. సో దాని తాలూకు ఇంపాక్ట్ నా మీద ఉంది. ఒక కలెక్టివ్ గ్రూప్, ఒక చాలా హెల్తీ గ్రూప్. అది హెల్తీ గ్రూప్ వల్ల మేమందరం డెవలప్ అయ్యాం. మొత్తం అందరం కూడా పైకి వచ్చాం. ఓకే, ఇప్పుడు మనం ప్రజెంట్ దీనికి వద్దాము. మీ లేటెస్ట్ నవల శృంగార యాత్ర. మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 75 years ఏజ్లో ఉన్నారు. 79 years ఏజ్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ చాలా డౌన్ ట్రోడెన్ పీపుల్ గురించి, సోషల్ ఇష్యూస్ గురించి ఇలాంటివి రాసిన తర్వాత సొసైటీలో, సమాజంలో ఒక ట్యాబు, సెక్స్ గురించి మాట్లాడాలంటేనే జనాలు భయపడతారు. అసలు మనుషుల మీద రెస్పెక్ట్ కూడా వాళ్ళు పెట్టుకునే టాపిక్స్, ముఖ్యంగా రచయితలు పెట్టే టైటిల్స్ని బట్టి డిసైడ్ చేసే టైంలో శృంగార యాత్ర అనే టైటిల్ పెట్టినప్పుడు మీకు ఏమైనా హెజిటేషన్ కలిగిందా? టైటిల్ పెట్టినప్పుడే కాదు, అసలు ఈ థీమ్ నేను కన్సీవ్ చేసినప్పుడే చాలా హెజిటేషన్ ఉంది. అంటే మీరన్న విషయాలే, ట్యాబు ఉంది, సెక్స్ గురించి మాట్లాడే ట్యాబు ఉంది. కానీ ఎంత ట్యాబు ఉందో సెక్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం దానికి రెట్టింపు ఉంది. ఈనాడు నాకేమనిపించిందంటే మా ఏజ్ వేరు, మా ఏజ్ గ్రూప్ వేరు, మేము గడిపిన కాలం వేరు. అప్పుడు మాకు చాలా సెక్స్ అన్నది చాలా ప్లెజెంట్, వెరీ 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 ప్లెజెంట్ ఇష్యూ. అండ్ ప్యూబర్టీ లెవెల్ దగ్గర నుంచి, యవ్వనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఒక అమ్మాయిని చూడటం దగ్గర నుంచి, ఒక అబ్బాయిని చూడటం దగ్గర నుంచి అన్నీ మధురమైన పనులే. అందులో ఎక్కడ ఒకరినొకళ్ళు బాధించుకునే విషయాలు ఉండేవి కావు. ఏదైనా తెలియక స్కూల్ డేస్లో ఒకరినొకళ్ళు ఏడిపించుకుంటే కొంచెం తాత్కాలికంగా ఇబ్బంది కలగచ్చు. కానీ ఆ అమ్మాయి చాలా గట్టిగా, ఇప్పుడు నేను ఎవరైనా అమ్మాయిని ఏదైనా అంటే ఆ అమ్మాయికి పూర్తిగా ఇష్టం లేకపోతే వెంటనే కట్ చేసేది, వీడు కూడా కట్ అయిపోయాడు. ఇప్పుడు అలా కాదు, ఒకళ్ళ వెనకాల పడి శాడిస్టిక్గా ఏడిపించడం, ఇటువంటి పరిస్థితులు వచ్చాయి. అప్పుడు మాకు లేవు. నాకు ఈ సెక్స్ ఇట్లా మారిపోయింది ఏమిటా అన్నది చాలా పెద్ద బాధ, ఇప్పటికి కూడా చాలా పెద్ద బాధ నాకు ఇది. దీంట్లో నాకేమనిపించిందంటే అప్పటి నుంచి, అంటే 1960లో నేను ఎస్ఎల్సి చదివాను, అప్పుడు నాకు 14 ఏళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2023 వరకు 63 ఏళ్లలో సెక్షువల్ ఫీలింగ్స్లో, సెక్షువల్ కాన్సెప్ట్లో, అంటే వెరసి మొత్తం మీద సెక్షువల్ సెన్సుయాలిటీలో వచ్చిన ట్రాన్సిషన్ ఏంటి, ఇది రాయాలి, ఇది రికార్డ్ చేయాలనిపించింది. ఇది నాకు తెలిసి ఎవరు చేయలేదు. సరే, జనం ఏమనుకుంటా అనుకున్నారు, ఇప్పుడు 79 ఏళ్ల వయసులో ఇప్పుడు మనకి కొత్తగా రావాల్సిన పేరు లేదు, పోయే పేరు లేదు, ఇది జనానికి ఉపయోగపడుతుందన్న ఒక గట్టి నమ్మకంతో దీన్ని సాహసం చేసి రాశాను. రాసినప్పుడు పేరు అది మరి శృంగారం తాలూకు యాత్రే కదా. శృంగారం ఈ 63 ఏళ్లలో ఎలా ట్రావెల్ చేసిందన్నది రికార్డ్ చేశాను కాబట్టి
అది యాప్ట్ టైటిల్ అనుకుని శృంగార యాత్ర అని పెట్టాను. ఇంకొకటి మీ నోవెల్ గురించే మాట్లాడదాం. ఈ 63 years ఆఫ్ సెక్షువల్ సెన్షువాలిటీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు రేప్స్ కానీ ఈ డ్రాస్టిక్ యాసిడ్ అటాక్స్ కానీ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, మేబీ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. అది పక్కన పెట్టేస్తే మిగిలింది మనం యాజ్ పర్ ద జనరేషన్లో వచ్చే ఒక మార్పుగా చూడొచ్చా, లేకపోతే ఒక ప్రమాదకరమైన సంకేతంగా చూడాలా ఈ సెక్షువల్ సెన్షువాలిటీలో వచ్చిన మార్పుని? ఈ రేప్స్, ఈ సాడిస్టిక్ బిహేవియర్స్, యాసిడ్ అటాక్స్కి సెక్షువల్ సెన్సువాలిటీకి చాలా దూరం. అది అప్పుడు కూడా ఉన్నాయి. అది కాదు, దూరం అంటే డిస్టెన్స్ కాదు నేను అనేది, అది వేరు ఇది వేరు నా ఉద్దేశంలో. సెక్షువల్ సెన్సువాలిటీ అనేది చాలా మృదువైన విషయం. ఈ వైలెన్స్ ఇవన్నీ, ఈ యాసిడ్ అటాక్స్ ఇవన్నీ వైలెన్స్కి సంబంధించినవి. ఆ రోజుల్లో రేపులు జరిగేవి. ఎలా జరిగేవి? ఒక ధనవంతుడు ఒక పేదరాల్ని ధనం తాలూకు బలంతోటో ఆవిడ అవసరం తాలూకు దాంతోటో లొంగ తీసుకుని రేపు చేసేవాడు. ఈనాడు అలా కాదు. ఈనాడు ఏమవుతుంది? ఈనాడు అంటే సుమారుగా ఒక 15-20 ఏళ్ళ మట్టే ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఇట్ ఈస్ చాలా బార్బారిక్. తర్వాత చాలా రాక్షసంగా చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఒక వ్యక్తి తన కోరిక తీర్చుకోవడానికి రేప్ చేయటం కాదు, 10 మంది కలవటం, అదొక రకమైన పెర్వర్షన్ ఇది. అప్పుడు ఆ రోజుల్లో ఇన్ని పెర్వర్షన్స్లో ఎవరి దగ్గరైనా ఉందేమో, ఎవడైనా పిచ్చాడులంటూ వాడు ఎవడైనా ఉండేవాడో మనకు తెలియదు, కానీ ఇన్ని పెర్వర్షన్స్ లేవు. ఇప్పుడు ఇదంతా పెర్వర్టెడ్ వ్యవహారం ఇది. నేను టచ్ చేసిన సెక్షువల్ సెన్సువాలిటీ ఏంటంటే, 60లో నేను ఎస్ఎల్సీ చదివేటప్పుడు మేము డాబా మీద ఉండేవాళ్ళం, ఒక డాబా మీద అతికి ఉండేవాళ్ళం. మా ఎదురుకుండా డాబాలో ఇంకొక అమ్మాయి ఉండేది. అమ్మాయి బాగుండేది, నేను కూడా ఆ రోజుల్లో బాగానే ఉండేవాడిని. ఆ అమ్మాయి నన్ను చూడటానికి ఇష్టపడేది, నేను అమ్మాయిని చూడటానికి ఇష్టపడేది. కేవలం చూడటమే, అంతకు మించి ఏ రకమైన అభిప్రాయాలు లేవు, ఏ చిన్న అభిప్రాయం కూడా లేదు. అది చూసుకోవటం కూడా ఎంత భయం అంటే, ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా చూస్తే ఎలాగా అన్నటువంటి సందేహంతో ఒకళ్ళనొకరు దొంగ చూపులు చూసుకునేవాళ్ళం. ఒకవేళ మేమిద్దరం ఒకళ్ళనొకరు చూసుకోవడం, ఎవడైనా రోడ్డు మీద వెళ్ళేవాడు చూస్తే వాడికి మనకి సంబంధం లేదు, వాడు నిలబడి ఇద్దరిని తిట్టేవాడు, ఏంటా పిచ్చి చూపులు లోపలికి పండి అని. అంటే సెక్స్ మీద అంత ఒక సంయమనం, ఒక రకమైనటువంటి ఆచార వ్యవహారాల తాలూకు ఇన్ఫ్లుయెన్స్ అయితే అవ్వచ్చు, కానీ ఒక రకమైన కట్టడి ఉండేది. కట్టడి ఉండి ఎక్కువ ప్రమాదాలు, ఎక్కువ చెడు విషయాలు జరగటానికి అవకాశం ఉండేది కాదు. ఆనాడు అలా ఉన్నటువంటి సెక్స్ ఈనాడు ఒక పబ్బులో ఒక అమ్మాయి అబ్బాయి కలుస్తారు, కలిసి ఒక అరగంట గంట మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత, నేను కొంచెం మొరటుగా చెప్తున్నాను, దే గో టు సబ్ రూమ్, దే హ్యావ్ ఎవ్రీథింగ్, దే విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఇన్ హాఫ్ అన్ అవర్. అంటే నువ్వు జీవితంలో, చలంగారు అంటాడు, రైటర్ చలంగారు అంటాడు, భగవంతుడు మనిషికి అయాచితంగా ఇచ్చిన గొప్ప వరం సెక్స్ అంటాడు ఆయన. నువ్వు అటువంటి దాన్ని ఏ స్థాయికి దింపావు? చాలా యాంత్రికమైనటువంటి, చాలా అసలు ఏమాత్రం నీకు అనుభూతి లేనటువంటి ఒక చర్యలా తయారు చేస్తున్నావు. ఇది యంగ్స్టర్స్లో ఈ రియలైజేషన్ రావాలని నేను ఆ సెక్షువల్ సెన్సువాలిటీని అట్లా ఆ ట్రాన్స్ఫర్మేషన్ రాసుకుంటూ వచ్చా. అంటే మీరు ఇప్పుడు జరుగుతుంది పర్వర్షన్, ఇప్పుడు ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ రిలేషన్స్ యాజ్ ఫర్ యాజ్ సెక్స్ ఈజ్ కన్సర్న్, ఒక పర్వర్షన్ యొక్క రిజల్ట్స్ అని అనుకుంటున్నారా? కాదు, పర్వర్షన్ తాలూకు ఇన్సిడెంట్స్ ఉన్నాయి, కానీ పర్వర్షన్ కాదు. ది వాల్యూ విచ్ ఆ రోజుల్లో ఇచ్చినటువంటి వాల్యూ ఈ రోజుల్లో సెక్స్కి ఇవ్వట్లేదు. 40 yearsకి మగాడి మీద ఆడదానికి, ఆడదాని మీద మగాడికి కోరిక పోవటం అండి. ఇదివరకు రోజుల్లో 70 ఏళ్ళు వచ్చిన పిల్లల కింద వాళ్ళు ఉన్నారు, 70 ఏళ్ల కపుల్స్లో. పోవటం కారణం ఏమిటిది? నువ్వు దానికి వాల్యూ ఇవ్వట్లేదు. నీకు మిగిలిన తాపత్రయాలు ఎక్కువైపోయాయి. రైతే యంగ్స్టర్స్కి ఇప్పుడు చాలా ముఖ్యమైన అవసరం, నీకు కానీ ఆ అబ్బాయికి కానీ ఎవరికి కానీ ఎవరికైనా సరే ముఖ్యమైన అవసరం ఏంటంటే జీవిక. ఎలా బతకాలి? ఒక ఇష్టమైన పని కావాలి. అసలు పని దొరకటమే కష్టంగా ఉంటే ఇష్టమైన పని దొరకటం ఇంకెంత కష్టం. సరే, ఏదో ఒక మాదిరి పని దొరికిందనుకుంటే దాంట్లో వర్కింగ్ అవర్స్ ఎలా ఉన్నాయి? పొద్దున్న నుంచి రాత్రి 10 వరకు 11 వరకు పీల్చి పిప్పి చేసేసి ఇంకా దేనికి మన జీవితంలో అవకాశం లేని పరిస్థితులు ఈనాడు ఉన్నాయి. వాళ్ళకి ఏముంది? కేవలం రిలీఫ్ ఏముంటుంది?
ఫ్యామిలీ లైఫ్లో పిల్లలు, ఫ్యామిలీ లైఫ్, సెక్స్ లైఫ్ తప్ప ఇంకేం రిలీఫ్ ఉంటుంది? తిండి తినే అవకాశం లేదు, తిళ్ళు మారిపోయాయి, తిండి టైమింగ్స్ మారిపోయాయి, భోజనాన్ని ఎంజాయ్ చేసేవాడు లేడు. ఎవడో ఎక్కడో ఒక కొద్దిగా మంది భోజన ప్రియులు తప్ప భోజనం ఎంజాయ్ చేయలేరు, విశ్రాంతి ఎంజాయ్ చేయలేరు, నేచర్ని ఎంజాయ్ చేయలేరు. నువ్వు ఇంక ఎంజాయ్ చేయగలిగింది ఏంటి? నువ్వు పూర్తిగా తాదాత్మ్యం చెంది ఇన్వాల్వ్ అయ్యే యాక్ట్ సెక్స్. దానికి నువ్వు వాల్యూ ఇవ్వకపోతే నీ లైఫ్కి నువ్వు వాల్యూ ఇవ్వట్లేదు అనిపిస్తుంది నాకు. ఆ లైఫ్కి వాల్యూ ఇవ్వాలి అన్న తాపత్రయంతో నేను దీన్ని బాగా కష్టపడ్డాను. నేను చాలా 3-4 ఏళ్ళు పట్టింది అది రాయటానికి. తర్వాత ప్రతి మనిషికి జీవితంలో సమర్థించుకుని నిలబడేటటువంటి ఒక తత్వం కావాలి. మనని మనం నిలబెట్టుకోవాలి. అది ప్రతి అకేషన్లోనూ అవసరం. కష్టంలో అవసరం, సుఖంలో అవసరం, గెలుపులో అవసరం, ఓటమిలో అవసరం. అది ఈనాడు చాలామంది దాన్ని గుర్తించట్లా. నాకు అది కూడా బాధగా ఉంది. గుర్తించక ఒక రకమైన అలజడికి లోనవుతున్నారు. ఇదో కొత్త రకం అలజడి, ఇదివరకు లేని అలజడి. అన్నీ బాగానే ఉన్నట్టుంటాయి, ఏ లోటు కనపడదు, కానీ ఏది హ్యాపీగా ఉండదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పనులన్నీ చేస్తూనే ఉంటాం, దేని మీద పెద్ద ఆసక్తి ఉండదు, యాంత్రికంగా చేస్తుంటాం. ఈ శృంగార యాత్ర మీద ఏమన్నా పాఠకుల నుంచి స్పందనలు వచ్చాయా? యంగ్స్టర్స్, నేను ముఖ్యంగా భయపడింది ఏంటంటే పెద్దవాళ్ళ మాట ఎలా ఉన్నా, నేను ఆ ఎయిమ్డేట్ యంగ్స్టర్స్ రియాక్షన్ ఎట్లా ఉంటుందని చూశాను. నేను ఒక 30-40 మంది కుర్రాళ్ళు, అమ్మాయిలు కూడా, అమ్మాయిలు తక్కువ, అమ్మాయిలు చెప్పడానికి మరి కొంచెం సిగ్గుపడతారు, లేకపోతే నాకు కాంటాక్ట్ ఉన్న అమ్మాయిలు తక్కువ. కానీ చాలా బాగుందండి, చాలా మంచి సబ్జెక్టు, వీ రియలైజ్డ్ ది థింగ్ అని చెప్పి 30-40 మంది చెప్పారు. ఓకే, మీరు ఫైనల్గా ఇది రాసినందుకు పర్పస్ అచీవ్ చేసినట్టు ఫీల్ అయ్యారా? ఏ వర్క్ పర్పస్ మన లైఫ్ టైంలో పూర్తిగా తేలుతుంది. భవభూతి ఏమంటాడంటే, నా పాఠకుడు 500 ఏళ్ల తర్వాత ఉంటాడు, వాళ్ళ కోసం రాస్తున్నానంటాడు. అందుకని ఈనాడు 50 రీడర్స్ ఉన్నారన్నది లెక్క కాదు. 50 ఏళ్ల తర్వాత ఎంతమంది రీడర్స్ ఉంటారు మనకి, అప్పటిదాకా నిలబడాలి. అప్పుడు మన పర్పస్ సర్వ్ అయినట్లు లెక్క. ఓకే, మీ నోవెల్స్లో మీరు కొన్ని డిఫరెంట్ టైటిల్స్, మనోదాహం కానీ, అలసిపోతున్న అందం కానీ, ఇటువంటి టైటిల్స్ మీద వర్క్ చేసినప్పుడు మీరు బాగా పర్సనల్గా కనెక్ట్ అయిన నోవెల్ ఏది? అది కథాంశం మీద రాశారు. నేను ఈ డౌన్ ట్రాడన్ పీపుల్ వాళ్ళ గురించి ముందు బాగా కేంద్రీకరణ ఉండేది అన్నాను కదా. ఆ పైన నా సిస్టర్ ఒక ఆవిడ ఉంది, లేదు ఇప్పుడు ఈ మధ్యన పోయింది, లాస్ట్ ఇయర్ చనిపోయింది. ఆ అమ్మాయిని చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. చాలా 12 ఏట 11 ఏట పెళ్లి చేశారు. ఆ రోజుల్లో అత్తే కదా. అమలాపురంలో వాళ్ళ అత్తగారి ఇల్లు అక్కడ ఉండేది. వాళ్ళు చిత్రంగా ఏంటంటే, మేము పెద్ద ఉన్న ఫ్యామిలీ కాదు, మేము కొంచెం పేదరికం బోర్డర్లో ఉన్న ఫ్యామిలీ, మాది మధ్య లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళు బాగా కొంచెం ఉన్న ఆస్తున్న ఫ్యామిలీ అది. నేను ఈ కథలు రాస్తుంటే మా సిస్టర్ తాలూకు ఒక ఫ్రెండ్ వచ్చి వాళ్ళ ఇంటికి, ఏమంటే మీకు ఇంత ఆస్తి అది ఉంది కదా, మీ తమ్ముడిని ఏంటి అలా వదిలేశారు అంటే, మా తమ్ముడిని వదిలేయటం ఏంటి, ఏమైంది అని అడిగింది మా అక్క. అడిగితే, పాపం తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద అడుక్కుని తింటున్నాడు కదా, అతను మీరు పట్టించుకోరా అని అడిగింది. మా అక్క ఆశ్చర్యపోయి, అదేంటి వాడు రైల్వే ఉద్యోగం చేసుకుని శుభ్రంగా ఉన్నాడు, అడుక్కు తింటం ఏంటి అని అడిగింది. మరి ఏంటండి రాసేవన్నీ అలా రాస్తారు, ఆయన ఆ పరిస్థితుల్లోనే బతుకుతున్నారేమో అనుకున్నాం మేము అని అంటే, మా అక్క ఫీల్ అయింది. మా అక్క ఫీల్ అయ్యి నేను వెళ్ళినప్పుడు అంది, ఒరే అన్నీ ఇవే రాస్తున్నావు నువ్వు, ఇలా అన్నారు, నాకు చిన్నతనం అనిపించిందిరా, నా గురించేనా ఒక డబ్బున్న వాళ్ళ నవలు రాయరా, బాగా డబ్బున్న వాళ్ళ గురించి అది. అప్పుడు మిగిలిన అనుబంధాలన్నీ స్వాతికి ఒక నవల రాశాను, అందులో సీరియల్ అయింది, స్వాతి మంత్లీ, దానికి కూడా బాగా పేరు వచ్చింది. అప్పుడు నాకు వచ్చిన రియలైజేషన్ ఏంటంటే, నిజమే ఇది ఒకటే సబ్జెక్ట్ కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి, ఏ సబ్జెక్టులోకి వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు నాకు డౌన్ ట్రాడన్ పీపుల్ తర్వాత బాగా అట్రాక్ట్ అయింది నేను మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్స్ మీద చాలా నవలలు రాశాను. ఆ నవలలు రాసిన క్రమంలో వచ్చినవి అలసిపోతున్న అందం, మనోదాహం, లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్, ఎక్కువ భాగం లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ రాస్తూ వచ్చాను. దీంట్లో ముఖ్యంగా
స్త్రీ పురుష సంబంధాల గురించి రాసేటప్పుడు ఒకరి మీద ఒకరు డిపెండెన్సీ లేకపోతే స్వతంత్రంగా బతకడం, ఈ రెండు యాంగిల్స్ కాకుండా ఇంకేమన్నా సైకలాజికల్ ఆస్పెక్ట్స్ సార్? ఆడ మగ సుఖంగా బతకాలంటే ఈ రెండు కాదు, ఒకళ్ళని ఒకళ్ళు భరించాల్సినటువంటి ఓర్పు కావాలి, సర్దుబాటు కావాలి. అవి ఉంటేనే లాంగ్ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది, ప్లెజర్ డిరైవ్ అవుతుంది. డిఫరెన్సెస్ రాని హ్యూమన్ బీయింగ్స్ ఉండరు. అది మ్యాన్ ఉమెన్ మధ్యలో అయినా కానీ, మిగిలిన వాళ్ళ మధ్యలో అయినా కానీ డిఫరెన్సెస్ రాకపోవటం అన్నది సొసైటీలో నేను ఎరిగి ఇప్పటి వరకు ఎప్పుడు చూడలే. ఇంకొకటి ముఖ్యంగా ఏదైనా ఉమెన్ ఇష్యూ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ది కానీ మనం పాతకాలం నుంచి చూస్తూనే ఉన్నాం. ఒకవేళ వైఫ్ ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్కి ఏదైనా గొడవ వస్తే ఒక ప్రోగ్రెసివ్ ఎండింగ్ అంటే ఆమె ఒక ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ చూసుకోవడం, ఇటువంటివే ఉమెన్ ఎంపవర్మెంట్ నోవెల్స్గా అప్పట్లో బాగా చిత్రీకరించబడ్డాయి. ఏ నోవెల్ వచ్చినా ఎవరికి సమస్య వచ్చిందో వాళ్ళు ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకుని వెళ్ళిపోవడం, సెపరేట్ లైఫ్ స్టార్ట్ చేయడమే ఒక కైండ్ ఆఫ్ ఎంపవర్మెంట్ యాంగిల్గా మన నవలా సాహిత్యంలో చిత్రీకరించబడింది. దాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? అసలైన ఎంపవర్మెంట్ అండ్ హ్యాపీనెస్ అంటే ఏమనుకుంటున్నారు మీరు రిలేషన్స్? ఈ ఎంపవర్మెంట్, ఈ ఇండివిజువల్గా బతకటం ఈ మధ్యన వచ్చాయి, ఒక 20 ఏళ్ళకి వచ్చాయి. అంటే ఇంచుమించుగా స్త్రీవాదం అని పూర్తిగా అనలేం, కానీ స్త్రీవాదం తాలూకు ఒక ఛాయ ఇది. స్త్రీవాదం మచ్ మోర్ ఏ వైడర్ సబ్జెక్ట్, దాంట్లో ఒక ఛాయ ఇది. కానీ నేను చాలా గౌరవించేది, చాలా విలువగా నమ్మేది ఏంటంటే, లైఫ్లో ఉమెన్ ప్లేస్ ఏ గ్రేటర్ రోల్ దెన్ మ్యాన్. అంటే ఇంటి వరకు కట్టుబడి ఉండిపోయినా కూడా ఆవిడ నిభాయించే రోల్ చాలా ఎక్కువ. మగవాడు వెళ్తాడు, బయటకు వెళ్తాడు, సంపాదించుకొస్తాడు, కానీ ఇంట్లో స్క్రూపుల్స్ కానీ, ఇంట్లో రకమైన ప్లెజర్ కానీ, శాంతి కానీ ఉండాలంటే మగాడికి ప్లెజర్ కావాల్సి వచ్చిన, కుటుంబంలో సౌఖ్యం కావాల్సి వచ్చిన, దీనికి పివటల్ రోల్ ఉమెన్. దీన్ని గుర్తించిన వాడు చలంగారు. ముందు చలంగారు గుర్తించి ఆయన ఏం చేశారంటే, ఇటువంటి వైటల్ రోల్ ప్లే చేయాల్సినటువంటి ఉమెను అకారణంగా కాదు, చాలా దారుణంగా విపరీతమైన కష్టాలు పడుతోంది. ఈవిడికి స్వాతంత్రం కావాలి, ఈవిడికి శారీరక శ్రమే కాదు మానసికమైన ఆనందం కావాలి, ఆవిడకు తృప్తి కావాలి. ఆమెను కనిపెట్టిన మహానుభావుడు చలంగారు. ఆయన జీవితం అంతా వాటి గురించి రాశాడు. ఆయన ఆ రాసిన తర్వాత చాలామంది రైటర్స్ మీద చలంగారు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అలాగే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కూడా ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్సే చాలా రాశాడు. అలాగే పాలుగుం పద్మరాజు గారు కూడా. నాకు కవిత్రయంలాగా నేను కథకత్రయం అని ఫీల్ అయ్యేవాళ్ళు వీళ్ళు ముగ్గురు: చలంగారు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, పాలుగుం పద్మరాజు గారు. వీళ్ళు ముగ్గురు విమెన్ని డిఫరెంట్ యాంగిల్స్లో ఎక్స్పోజ్ చేస్తూ వెళ్ళారు. నా మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నేను కూడా అందుకనే ఉమెన్ సబ్జెక్ట్స్ ఎక్కువ రాశాను. సరే, ఆ రోజుల్లో ఎంపవర్మెంట్ లేదు. ఆ రోజుల్లో ఒక ఆడదాని రోలు కుటుంబంలో కానీ, సొసైటీలో కానీ ఎలా ఉంది, ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఉభయతారకంగా అందరికీ బాగుంటుంది అన్న విషయాల మీద ఎక్కువ రాస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ అన్నది స్టార్ట్ అయిందో, ఆర్థిక స్వాతంత్రం స్టార్ట్ అయిందో, అప్పుడు ఉమెన్కి స్వాతంత్రం కావాలి, ఉమెన్కి స్వేచ్ఛ కావాలి, తను ఎలా కావాలంటే అలా ఉండాలి, ఎలా కావాలంటే అలా డ్రెస్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా బతకాలి, దీనికి ఏ రకమైన ట్యాబూస్ ఉండకూడదు, ఏ రకమైన. మీరు 1960s నుంచి మీ 12వ ఏట నుంచి రాస్తున్నారు కాబట్టి తర్వాత మీరు చూస్తూ ఉండుంటారు 2020, 2001 ఈ 25 years రైటింగ్ స్టైల్ మారిపోయింది. ఆ సీరియస్ రైటింగ్లో ఇప్పుడు రాసే సీరియస్ రైటర్స్ యూత్ని తీసుకున్నా సరే లాంగ్వేజ్ స్టైల్ కానీ, ఎస్టాబ్లిషింగ్ ది ఎన్వైరన్మెంట్ కానీ అంత సెటప్ మారిపోయింది. మేబీ బికాస్ ఆఫ్ జనరేషన్ ఆల్. మీరు కూడా ఇప్పటి టాపిక్స్ రాస్తూ ఉన్నప్పుడు ఇప్పటి జనరేషన్కి మీకు కొంత అవే, ఇప్పుడు ఈ జనరేషన్లో లివ్ చేస్తున్న వాళ్ళు ఆ టాపిక్ గురించి ఒకలా రాస్తారు, మీరు ఇంకొకలా రాస్తారు. సో ఆ పర్సెప్షన్లో మీకు ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? ఒకటి ఇందులో నాకు క్లారిటీ కావాలి. మొదటిది ఏంటంటే 66 నుంచి నేను రాస్తూ ఉన్నారు, అచ్చు అవుతున్నాయి, అంతకు ముందు నుంచే రాస్తున్నాను. 66 టు ఇప్పటికంటే దరిదాపు 60 ఏళ్ళు దాటిద్ది. నువ్వు 25 years అంటున్నావు.
నేను అంటుంది ఈ 25 yearsలో మారిన దాని గురించి మాత్రమే అంటే కన్సిడర్ చేస్తాను. రఫ్లీ 2000 to 2025లో మారింది. మార్పు రావటం అన్నది సొసైటీలో మార్పు చాలా వేగవంతమైంది ఇదివరకు కన్నా. మాకు ఇదివరకు ఏదైనా ఒక దాని నుంచి ఒక టెక్నాలజీ నుంచి కాదు. నేను అడుగుతున్న క్వశ్చన్ అది మీరే అన్నారు ఈ 25 yearsలో ఈ లేటెస్ట్ జనరేషన్లో చాలా మార్పులు వచ్చేసాయని. వాళ్ళ ఆలోచన విధం కానీ లైఫ్ని వాళ్ళు చూసే పద్ధతి కానీ మీరు అన్నట్టు మోర్ ఇండిపెండెంట్ అవడం వల్ల అదే వాళ్ళ రైటింగ్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు 63లో మీకు ఒక సెట్ ఆఫ్ ఒక వాల్యూస్తో మీదొకటి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మీ రైటింగ్స్లో. వాళ్ళు ఈ తరంలో జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటిదాన్ని రిఫ్లెక్ట్ చేయగలరు. మరి మీరు ఈ తరాన్ని చూసినప్పుడు ఎట్లా రాస్తున్నారు అంత జస్టిఫై? ఇది నేను చెప్పే ముందు ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు. ఈనాడు వాళ్ళు ఏం రాస్తున్నారు నువ్వు చెప్పగలవా? వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు చాలా మటుకు. ఈ మధ్య వచ్చిన లేటెస్ట్ నోవెల్స్ నేను చదివినవి అయితే వాళ్ళకి అనిపించింది మైట్ బి సమ్ వాట్ జడ్జిమెంటల్ అనుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్ ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళు ఆలోచించి రాస్తున్నది వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది మనకు కమ్యూనికేట్ అవుతుందా? కన్ఫ్యూజన్ ఉందా? ఎక్కువ సమస్యలు ఇవి ప్రజెంట్ చేసేటప్పుడు సమస్య దగ్గరే స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. హోల్ పిక్చర్ వచ్చేవి చాలా తక్కువ రావట్లేదు. కానీ 25 ఏళ్ల క్రితం రైటింగ్లో 30 ఏళ్ల క్రితం రైటింగ్లో ఒక షార్ట్ స్టోరీ చదివినా, ఒక నవల చదివినా, మరొకటి ఒక కవిత్వం చదివినా ఒక హోల్ పిక్చర్ వచ్చేది. దట్ వీఆర్ మిస్సింగ్ అన్న ఫీలింగ్. కానీ మరి ఈ జనరేషన్లో బతికే వాళ్ళు రాసేవి ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు కదా. నేను అదే మీరు దాని అవుట్ సైడ్ ఉన్నప్పుడు దే ఆర్ కనెక్టింగ్ టు ది ఇష్యూ, దే ఆర్ నాట్ కనెక్టింగ్ టు ది వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్. ఓకే, ఎక్స్ప్రెషన్లో మోర్ క్లారిటీ కావాలి. ఈనాటి నీకు చికాగ్గా ఉంది, నేను చికాగ్గా ఉన్నాను, నాకు చికాగ్గా ఉండి చేయి పీక్కోవాలనిపించింది, జుట్టు లాక్కోవాలనిపించింది, ఇవన్నీ రాస్తున్నారు. కానీ ఈ చికాకుకు మూలం ఏమిటి? ఓకే, రూట్ కాజెస్ అండి. రైట్, చికాగ్గా ఉంది, పరిస్థితుల వల్ల, రకరకాల కారణాల వల్ల చికాగ్గా ఉంది. ఈ చికాకు నుంచి నేను బయటపడటానికి ఏం చేయాలి? ఈ చికాకు నాకు దేనివల్ల కలుగుతోంది, దాని నుంచి నేను దూరం అవటానికి ఏం చేయాలి? ఈ కంప్లీట్ పిక్చర్ ఇస్తున్నట్లేదు. చాలా చాలా ఫ్యూ పీపుల్ దే ఆర్ గివింగ్ ఇన్ యంగ్స్టర్స్, నేను చదువుతున్న వాళ్ళు. సో ఇప్పుడు ఇంకొకటి తర్వాత ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. అంటే అందరి పట్ల కాదు ఇది, కొంత శాతం వ్యక్తులు ఏం చేస్తున్నారంటే చాలా తక్కువ పీరియడ్లో ఎక్కువ మైలేజ్ కావాలి వాళ్ళకి. ఎందుకంటే టైమ్ ఈజ్ సో స్పీడ్ నో. నేను 50 ఏళ్ళు రాసుకుంటాను, ఆ తర్వాత పేరు వస్తుంది అనే కాలం కాదు ఇది. వాడు మొదలెట్టిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ బిజీ ఇన్ దేర్ లైఫ్. ఎక్కువ సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు రాస్తున్నారు ఈ మధ్యనే. వాళ్ళకు ఉండే టైమే తక్కువ. అందులో వాళ్ళు టైం స్పేర్ చేసి రాయటం చాలా గొప్ప విశేషం. వాళ్ళకి సాహిత్య అభిలాష ఉండటం ఇంకా చాలా చాలా గొప్ప విశేషం. వాళ్ళు దీన్ని స్పెండ్ చేస్తూ ఎప్పుడు 50 ఏళ్ళు ఆగమంటే ఆగరు. వాళ్ళు తొందరగా పేరు రావాలి, తొందరగా గుర్తింపు రావాలి అన్న కోరిక సహజం. కానీ దానికోసం అడ్డదారులు తొక్కుతున్నారు కొంతమంది. అంటే ఒక ప్రయోగం పేరు మీద ఒక గందరగోళం క్రియేట్ చేస్తే మేధావితనం బయటపడుతుందన్న గొడవ మీద, తర్వాత మాండలికం రాసేస్తే చాలు మనం అద్భుతంగా రాసేసినట్టు అన్న భ్రమ మీద, ఇలాంటి వాటిలో కొంతమంది రైటర్స్ ఉన్నారు. వాళ్ళకి తోటి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తే వీడు ముసలి గొడవరా, వీళ్ళ గొడవ మనకు అక్కర్లేదంటారు. నా బోర్డు చెప్పేవాడు అక్కర్లేదు వాళ్ళకి. తోటి వాళ్ళలోనే మేము ఆ రోజుల్లో నారాయణగూడలో చర్చించుకున్నట్టు ఒక హెల్తీ చర్చ జరగాలి. నేను చదివాను, కనీసం నేను చదివినప్పుడు నీకు చెప్తున్నప్పుడు నేను హిపోక్రసీ లేకుండా చాలా సిన్సియర్గా చెప్పాలి. అరే బ్రో బ్రహ్మాండంగా రాసేసేవారు అంటాం కాదు. ఇది ఇక్కడ బాగాలేదురా, ఇది ఇక్కడ బాగుంది, ఇది ఈ వాక్యం నాకు అర్థం కావట్లేదు. మొన్న ఒక పెద్ద ఆయన బుక్ ఇనాగ్రేషన్కి వెళ్ళాను నేను. ఆయన అంటాడు, నేను క్లిష్టంగా రాస్తున్నానని మా ఆవిడతో సహా అందరూ అంటున్నారు. అది నిజమే, ఇందులో 2-3 పెద్ద వాక్యాలు ఉన్నాయి, ఆ వాక్యాల అర్థం నాకే తెలియదు అన్నాడు. అది ఎంతవరకు సమర్థించగలం? తెలియట్లేదు. రైట్, నువ్వు పరిహరించుకోవాలి కదా దాన్ని. ఆ అవేర్నెస్ కలగాలి పిల్లలు. కలిగితే రైటింగ్కి మోర్ పర్పస్ వస్తుంది. ఇంకొకటి మీరన్నట్టు
రచయితలనే కాదు, క్రియేటివ్ పర్సన్స్ ఎవరైనా సరే తమ జీనియస్ తమ రైటింగ్స్లో తమ వర్క్స్లో కనపడాలని తాపత్రయపడుతుంటారు. దట్స్ యాక్సెప్టెడ్. మీరన్నట్టు ఇప్పుడు చూపించిన సందర్భం అయితే తెలియని తమ రచయితకే తెలియని ప్రవేశపెట్టడం అయితే అది గందరగోళమే. సో రచనల్లో రచయిత మేధావితనం ఏ అంశాల్లో కనిపించాలి? మేధావితనం కనపడకూడదు, కనిపించకూడదు. అనుభవం కనపడాలి, అనుభూతి కనపడాలి. వెల్ సార్. మేధావితనం కనపడితే నువ్వు ఒక కృతకత్వం అందులో ప్రవేశపెడుతున్నట్టే. అంటే ఈ మేధస్సు అనేది కూడా ఒక ఆర్టిఫిషియల్ ఫీలింగ్ అనే అనుకోవచ్చు మనం. మేధస్ ఆర్టిఫిషియల్ ఫీలింగ్ కాదు. మేధస్ అన్నది క్రియేటివిటీకి ఒక మూల శక్తి. కానీ అదే క్రియేటివిటీ అదే కాదు, ప్రెజెంట్ చేయాలనే తపన. అది క్రియేటివిటీ కాదు. తపనతో దాన్ని పెట్టడం వల్ల రియల్ లైఫ్ నుంచి దూరం అవుతాం. ఓకే. ఫైనల్గా రాజారాం మోహన్ రావు గారు, ఇంటర్వ్యూ అండ్ చివరికి వచ్చేసాం. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? చెప్పాలనుకుంది ఏం లేదు. ఇదివరకు నుంచి రాస్తున్నాను. 66 అంటే సుమారుగా 59, 60 ఏళ్ళు జర్నీ అయింది నాది. 50 ఏళ్ళు ఏంటి, 34, అదే 60 ఏళ్ళు. 60 ఏళ్ళు అచ్చవటం మొదలుపెట్టి జర్నీ అయింది. రైటింగ్ జర్నీ అంతకన్నా ఎక్కువ అయింది. రాయకుండా ఉండలేను, రాస్తూనే ఉన్నాను. అప్పుడు ఎలా రాస్తున్నాను, కొంచెం సంఖ్యాపరంగా తక్కువ అయితే అయి ఉండొచ్చు, కానీ రాస్తూనే ఉన్నాను, రాస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ రాజారాం మోహన్ రావు గారు. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. రాజారాం మోహన్ రావు గారు కథలు, నవళ్ళు మాత్రమే కాదు 150 పుస్తకాల సమీక్షలు కూడా చేశారు, వాటిని పరిచయం చేశారు. ఒకప్పటి మాలతీ చందూర్ పాత కెరటాలతో ఎంత పాపులరో తెలుగు సాహిత్యంలో నవలా హృదయంతో, ఈ నవలల పరిచయంతో రాజారాం మోహన్ రావు గారు కూడా అంతే పాపులర్. ఈరోజు ఇంటర్వ్యూలో నేను యాక్చువల్గా శృంగారయాత్ర గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం అనుకున్నాను. బట్ ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ రైటింగ్ స్టైల్, దాంట్లో రైటర్స్ పడుతున్న ఇబ్బందులు, ఆ షార్ట్ స్పాన్ గ్లోరీ కోసం వాళ్ళు చేసినటువంటి తపన, అది ఇప్పటి రైటర్స్కే కాకుండా ప్రతి రైటర్లో ఎక్కడో చోట ఆ తపన ఉండడం, ఇంకా ఎన్నో కాన్ఫ్లిక్ట్స్ గురించి చాలా చక్కగా వివరించారు. ఇట్స్ అన్ ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ రాజారాం మోహన్ రావు. థ్యాంక్ యూ అండి. ఇంతటితో ఇంటర్వ్యూ. టీవీ ఛానల్కి, నీకు అందరికీ థ్యాంక్స్, కెమెరామెన్కి అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్.